శ్రీకాకుళం జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒకేసారి 3 రైళ్లకు సంబంధించి నూతన హాల్ట్లను మంజూరు చేసినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గుణుపూర్ విశాఖపట్నం మధ్య నడిచే ప్యాసింజర్ రైలు ఇకపై హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ వద్ద ఆగనుందని తెలిపారు. బెర్హంపూర్ విశాఖపట్నం మధ్య నడిచే ప్యాసింజర్ ఇకపై మందస రోడ్ రైల్వే స్టేషన్ లో ఆగనున్నట్లు తెలిపారు. రూర్కెలా జంక్షన్ గుణుపూర్ మధ్య నడిచే రాజారాణి ఎక్స్ప్రెస్ ఇకపై పాతపట్నంలో కూడా ఆగి స్థానిక ప్రయాణికులకు మరింత ఉపశమనం కల్పించనుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మరొక శుభవార్త తెలియజేస్తున్నాను. హరిశ్చంద్రపురం స్టేషన్లో గుణుపూర్ విశాఖపట్నం ప్యాసింజర్, మందసా రోడ్లో బెరంపూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్, పాతపట్నంలో రాజ్యరాణి ఎక్స్ప్రెస్, ఈ 3 స్టేషన్లో రైల్వే శాఖ ఈ స్టాప్స్ని ఈరోజే ప్రకటించడం జరిగింది. ఎప్పటి నుంచో ఈ స్టాప్ కోసం స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో రైల్వేస్ తాలూకా పాత్ర చాలా ముఖ్యమైనది. అందుకోసం నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి చాలా కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా పనిచేశాను. స్టేషన్స్ అప్గ్రేడేషన్, ప్లాట్ఫామ్ హైట్స్, సైన్ బోర్డ్స్, ప్యాసింజర్ అమ్యూనిటీస్, ఆర్ఓబీస్, అండర్ పాసెస్, స్టాప్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, ఇలా ఎన్నో కార్యక్రమాలు గత 12 సంవత్సరాలుగా చేపట్టాం. అమృత్ భారత్ స్టేషన్స్ కింద శ్రీకాకుళం, నౌపాడ, పలాస మరియు ఇచ్చాపురం డెవలప్ చేస్తున్నాం. పలాస ఆర్ఓబి ఎన్నో సంవత్సరాల నుంచి నిలిచిపోయినటువంటి ఆ కార్యక్రమాన్ని కొన్ని నెలల్లో పూర్తి చేస్తున్నాం. వందే భారత్ ట్రైన్స్ శ్రీకాకుళంలో స్టాప్స్ తెచ్చుకున్నాం. అలానే కొత్త సంవత్సరంలో అడుగు పెడుతూనే తిలారులో బెరంపూర్ విశాఖపట్నం, ఇచ్చాపురంలో పూరి అహ్మదాబాద్, బారువాలో భువనేశ్వర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ కూడా స్టాప్స్ మనం తెచ్చుకున్నాం. తిలారు స్టేషన్లో కార్యక్రమం పెట్టుకున్నప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా ప్రత్యేకంగా హరిశ్చంద్రపురంలో స్టాప్ కోసం చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమంలో నేను కూడా హామీ ఇచ్చాను. హరిశ్చంద్రపురం ఏదైతే ఎర్రన్నాయుడు గారి రాజకీయ ప్రస్థానంలో మొదటి నియోజకవర్గంలో ఉందో అది త్వరలోనే స్టాప్ కూడా తీసుకొని వస్తానని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చెప్పడం జరిగింది. అలాగే మందసాలో, పాతపట్నంలో ఎప్పటి నుంచో ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను హామీ ఇచ్చాను. ఈరోజు ఆ హామీని నిలబెట్టుకున్నాను. ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాను. ఈ 3 స్టేషన్లలో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఎప్పుడు కలిసినా సరే ఈ 3 ప్రాంతాల ప్రజలు రైల్వేస్ మీద, అక్కడ స్టాప్స్ మీదే దృష్టి పెట్టాలని ఎన్నో సందర్భాల్లో నాకు తెలియజేశారు. అదే ధ్యాసగా పెట్టుకొని ఆ కృషి ఈరోజు సఫలీకృతమైందని తెలియజేస్తున్నాను.